విజయవాడలో జరుగుతున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి రాజకీయ నాయకులలో మరో కోణాన్ని బయటపెట్టాయి. సాధారణంగా సభల్లో గంభీరంగా మాట్లాడే నాయకులు ఇక్కడ వేదికపై కళాకారుల్లా కనిపించడం ప్రత్యేకంగా నిలిచింది. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాజకీయాల్లో ఆయనంటే చాలా మందికి గుర్తుకు వచ్చేది అసెంబ్లీలోని గట్టి మాటలు, ప్రెస్ మీట్లలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే తీరే. నెల్లూరు యాసలో ఆయన చేసే మాటల దాడి రాజకీయ వేదికలపై ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అలాంటి సీనియర్ పొలిటీషియన్ వేదికపై సుబ్బయ్య పాత్రలో స్కిట్ చేయటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఒక లింక్ రోడ్డు, ఒక డొంక రోడ్డు, సిమెంట్ రోడ్లు, అన్ని పనులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రశాంతంగా బతుకుతున్నాం. మేమందరం రుణపడి ఉన్నాం కుటుంబ ప్రభుత్వానికి, మీకు సంతోషం. నా 10 ఎకరాల్లో పోయిందనే బాధ లేదన్నా నీకు. నీ ఊరిని బాగు చేసుకున్నామనే తృప్తి ఉందన్నా నీకు. నీలాంటి వాళ్ళు కావాలన్నా. ఇలాంటి వాళ్ళేనయ్యా చంద్రబాబు గారు గుండెల్లో పెట్టి చూసుకోమన్నారు. చెప్పు. గన్మ్యాన్ కొత్తోడు సార్. గన్మెన్ కొత్తోడా? ఇంకోసారి ఇలా జరగకూడదని చెప్పు. సాధారణంగా రాజకీయ చర్చల్లోనే కనిపించే ఆయన ఈసారి తన నటనతో ప్రేక్షకులను అలరించారు. సోమిరెడ్డిలో ఈ కోణం కూడా ఉందా అని అక్కడున్న వాళ్లే ఆశ్చర్యపోయేలా ఆయన ప్రదర్శన సాగింది. ఇక మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కూడా తన నటనతో ప్రత్యేకంగా నిలిచారు. ఆయన సుభాష్ చంద్రబోస్ పాత్రలో కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని. ఆయన హావభావాలు, మాట్లాడే తీరు చాలా మందికి ఒక క్షణం ఎన్టీఆర్ స్టైల్ను గుర్తు చేసింది. పాత్రలో పూర్తిగా లీనమై నటించిన సునీల్ కుమార్ ప్రదర్శనకు అక్కడున్న వాళ్ళు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఇది చూసిన చాలా మంది ఒక మాట చెప్పారు. గూడూరు ప్రజలకే కాదు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకే గర్వకారణంగా నిలిచారు అని పలువురు ప్రశంసించారు. రాజకీయ నాయకులు అంటే కేవలం సభలు, విమర్శలు, రాజకీయ వ్యూహాలే కాదు, అవసరమైతే వేదికపై కళాకారుల్లా ప్రేక్షకులను అలరించగలరని ఈ కార్యక్రమం మరోసారి చూపించింది. విజయవాడలో జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. రాజకీయాల్లో గంభీరంగా కనిపించే నాయకులు వేదికపై కళాకారులా కనిపిస్తే ఎలా ఉంటుందో విజయవాడ కార్యక్రమం అందుకు మంచి ఉదాహరణగా నిలిచింది.